నమస్కారం. ఈరోజు మనం బైబిల్లోని ఒక చాలా ముఖ్యమైన అధ్యాయంలోకి వెళ్తున్నాం. నిర్గమకాండము 40వ అధ్యాయం. అవును, ఇశ్రాయేలీల ప్రయాణంలో ఒక కీలకమైన మలుపిది, ప్రత్యక్షపు గుడార స్థాపన. కరెక్ట్. ఐగుప్తు నుండి బయటకొచ్చాక అరణ్య ప్రయాణంలో వాళ్ల చరిత్రను మార్చేసిన ఒక ముఖ్యమైన సంఘటన. అదే ఈ ప్రత్యక్షపు గుడార స్థాపన. మన ముందున్నది నిర్గమకాండము 40వ అధ్యాయం కదా. దీంట్లో దేవుడు మోషేకిచ్చిన ఆజ్ఞలు ఎంత వివరంగా ఉన్నాయో. నిజమే, చాలా నిర్దిష్టంగా ఉంటాయి. మోషే వాటిని ఎలా పాటించాడు, ఆ తర్వాత దేవుని మహిమ రావటం, అదంతా ఇందులో ఉంది. అవును. ఈరోజు మనం చూసేది ఏంటంటే కేవలం ఆ సంఘటనల వరుస కాదు, కాని ఆ గుడార నిర్మాణంలో ప్రతి అడుగు, ప్రతి వస్తువు వెనుక ఉన్న ఆ లోతైన అర్థమేమిటి. ఈ మొత్తం విషయం ఇశ్రాయేలీల విశ్వాసానికి, వాళ్ల గుర్తింపుకు ఎందుకంత ముఖ్యమనేది అర్థం చేసుకోవాలి. సరిగ్గా చెప్పారు. ఒక జాతి తమ ఆరాధన కేంద్రాన్ని, తమ దేవుడు ఉండాల్సిన చోటును ఇంత సూక్ష్మంగా దేవుడు చెప్పినట్టే ఎలా కట్టుకున్నారో చూద్దాం. సరే, ఇక వివరాల్లోకి వెళ్దాం. మొదటి భాగం దైవిక ఆజ్ఞలు. దేవుడు మోషేకిచ్చిన ఆదేశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. మొదటి 2 వచనాల్లోనే ఉంది. మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడారపు మందిరమును నిలువబెట్టవలను అని. ఇది కేవలం ఒక తేదీ కాదు కదా, ఏదో ప్రాముఖ్యత ఉన్నట్టుంది. ఖచ్చితంగా అదొక యాదృచ్ఛికమైన తేదీ కాదు. ఆలోచించండి, వారి విడుదల జరిగింది మొదటి నెలలోనే. అవును. ఆ మొదటి నెల మొదటి రోజున ఈ పని మొదలుపెట్టడం ఒక కొత్త ఆరంభాన్ని సూచిస్తుంది. అంటే ఐగుప్తు బానిసత్వం నుండి బయటపడ్డారు, ఇప్పుడు దేవుని ప్రజలుగా ఆయనతో ఒక క్రమబద్ధమైన సంబంధంలోకి వస్తున్నారు. దేవుడు వాళ్ల మధ్య ఉండడానికి సిద్ధమవుతున్న క్షణమనమాట. అవును, అదే. తరువాత గుడారం లోపలేమేం పెట్టాలో చెప్పారు. వచనం 3లో సాక్ష్యపు మందసం, దాన్ని కప్పడానికి అడ్డతెర అవును వెలిగించాలి. వచనం 5లో బంగారు ధూపవేదిక. దేవుడు ఊరికే ఒక గుడారం కట్టండి అనలేదు, ప్రతి వస్తువు దాని స్థానం. ఇంత వివరంగా చెప్పారు, ఎందుకంత ఖచ్చితత్వం? మంచి ప్రశ్నే. ఈ వివరాలు కేవలం ఒక బ్లూ ప్రింట్ కాదండి. అవి దేవుని పవిత్రతను, ఆరాధనలో ఉండాల్సిన క్రమాన్ని, ఆయనతో సంబంధం కలిగి ఉండాలంటే ఎలా ఉండాలో చూపిస్తున్నాయి. ఉదాహరణకు, ఆ అతి పరిశుద్ధ స్థలంలో అడ్డతెర వెనుకుండే సాక్ష్యపు మందసం. అవును, అందులో 10 ఆజ్ఞల పలకలుంటాయి కదా. ఖచ్చితంగా. అది దేవుని నిబంధనకు, ఆయన పరిపాలనకు గుర్తు, కేంద్రం లాంటిది, దేవుని ప్రత్యక్ష సన్నిధికి ప్రతీక. అంటే ప్రతి వస్తువుకు ఒక ఆధ్యాత్మిక అర్థముందంటారా? మరి దీపవృక్షం, బల్లా సంగతేంటి? అవునండి, ప్రతి దానికి ఉంది. దీపవృక్షం, ఆ 7 దీపాలు దేవుని సంపూర్ణ వెలుగును, ఆయన జ్ఞానాన్ని, ఒక విధంగా పరిశుద్ధాత్మ శక్తిని సూచిస్తాయి. అది గుడారంలో వెలుగివ్వడమే కాదు, దేవుడే తన ప్రజలకు వెలుగై దారి చూపిస్తాడు అనే సత్యాన్ని గుర్తుచేస్తుంది. ఇక బల్లమీద ఉంచే ఆ సన్నిధి రొట్టెలు, అవి దేవుడు తన ప్రజలకు నిరంతరం ఇచ్చే పోషణకు, ఆయన కృపకు గుర్తు. ఇవి ఊరికే వస్తువులు కావు, దేవుని స్వభావం, ఆయన మనతో ఎలాంటి సంబంధం కోరుకుంటున్నాడు అనేదానికి ఇవి కంటికి కనిపించే పాఠాలు. లోపలవే కాదు, బయట కూడా ఏర్పాట్లున్నాయి. వచనం 6లో గుడార ద్వారం ముందు దహన బలిపీఠం. అవును. వచనం 7లో గుడారానికి, బలిపీఠానికి మధ్య గంగాళం, అందులో నీళ్లు. వచనం 8లో మొత్తం గుడారం చుట్టూ ఆవరణం, దానికి తెర. ఇదంతా చూస్తుంటే ఒక పవిత్ర స్థలాన్ని జాగ్రత్తగా వేరు చేస్తున్నట్టు అనిపిస్తుంది. నిజమే. ఈ బయటి నిర్మాణాలు కూడా ఆరాధనలో చాలా కీలకం. దహన బలిపీఠం, అది పాప క్షమాపణ కోసం దేవునికి అర్పణలు ఇవ్వడానికి ముఖ్యమైన స్థలం. అంటే దేవుడి దగ్గరికి రావడానికి ముందు పాప పరిహారం అవసరమని గుర్తుచేస్తుంది. గంగాళం. గంగాళం, యాజకులు వాళ్ల పనులు చేసే ముందు చేతులు కాళ్ళు కడుక్కోవడానికి. ఇది కేవలం శుభ్రత కాదు, దేవుని సన్నిధికి రావడానికి అంతరంగిక పవిత్రత, సంసిద్ధత అవసరమని నొక్కి చెబుతుంది. ఇక ఆవరణం, ఆ పవిత్ర స్థలాన్ని శిబిరంలోని మిగతా ప్రాంతాల నుండి వేరుచేస్తుంది, దాని ప్రత్యేకతను కాపాడుతుంది. ఈ నిర్మాణ వివరాల తర్వాత ప్రతిష్ఠాపన గురించి చెప్పారు. వచనాలు 9 నుంచి 11 వరకు అభిషేక తైలం గురించి ఉంది. మందిరాన్ని, దానిలోని అన్నిటినీ, బలిపీఠాన్ని, గంగాళాన్ని అభిషేకించి ప్రతిష్ఠించాలి. అప్పుడవి పరిశుద్ధమవుతాయని, ముఖ్యంగా బలిపీఠం అతి పరిశుద్ధం అవుతుందని ఉంది.
అభిషేకం అంటే ఏంటిక్కడ? అభిషేకం అంటే కేవలం నూనె రాయడం కాదండి. అది దేవుని సేవ కోసం, ఆయన పనుల కోసం ఒకదాన్ని ప్రత్యేకంగా వేరు చేయడం, సెటపార్ట్ చేయడమన్నమాట. ఓకే. ఈ అభిషేకం ద్వారా ఆ వస్తువులు మామూలువి కావిక. అవి దేవునికి పూర్తిగా అంకితం చేయబడ్డాయి. ఆయన మహిమ కోసం వాడబడతాయి. వాటి పవిత్రతే వాటి ద్వారా జరిగే పనులకు ఆధారం. ఆ అతి పరిశుద్ధం అనే మాట బలిపీఠం ఎంత ముఖ్యమో దాని ద్వారా జరిగే పాప పరిహారం ఎంత గంభీరమైనదో చూపిస్తుంది. వస్తువులే కాదు, మనుషులను కూడా ప్రతిష్ఠించాలని ఆదేశాలున్నాయి. 12, 13 వచనాల్లో అహరోనును అతని కుమారులను నీళ్లతో స్నానం చేయించి, ప్రత్యేక వస్త్రాలు వేయించి అభిషేకించాలని ఉంది. అవును. ఇది కేవలం వాళ్లకోసమే కాదు. 15వ వచనంలో వారి అభిషేకము తరతరములకు వారికి నిత్యమైన యాజకత్వ సూచనగా నుండును అని ఉంది. ఇది చాలా పెద్ద బాధ్యతలా ఉంది కదా. నిస్సందేహంగా చాలా పెద్ద బాధ్యత. ఇది ఇజ్రాయేలీల చరిత్రలో యాజకత్వ వ్యవస్థను అధికారికంగా స్థాపించడం. అంటే గుడారం ఉంటే సరిపోదు, అందులో దేవుని ప్రతినిధులుగా పనిచేసేవారు కూడా అంతే పవిత్రంగా ప్రతిష్ఠించబడాలి. అహరోను అతని పిల్లలు దేవునికి ప్రజలకు మధ్యవర్తులుగా, ఆరాధనానాయకులుగా ఉండాలి. ఆ నిత్యమైన యాజకత్వం అనే మాట ఇది తాత్కాలికం కాదని, దేవుని దీర్ఘకాల ప్రణాళికలో భాగమని సూచిస్తుంది. వాళ్ల పాత్ర, వాళ్ల పవిత్రత ఇజ్రాయేలు సమాజం దేవునితో సరియైన సంబంధంలో ఉండడానికి చాలా అవసరం. ఇన్ని వివరమైన, ఖచ్చితమైన ఆజ్ఞలు విన్న తర్వాత మోషే ఎలా స్పందించాడు? 16వ వచనం చాలా సూటిగా చెబుతుంది. మోషే ఆ ప్రకారము చేసెను. యెహోవా తనకి ఆజ్ఞాపించిన వాటినన్నిటినీ చేసెను, అలాగుననే చేసెను, ఒక్కటి కూడా మార్చకుండా, తప్పకుండా. ఈ సంపూర్ణ విధేయత గురించి మీరేమంటారు? ఇది ఈ అధ్యాయంలోనే కాదు, మొత్తం నిర్గమకాండంలోనే చాలా కీలకమైన విషయం. దేవుని గొప్ప ప్రణాళికలు జరగాలంటే మనుషుల విధేయత ఎంత అవసరమో ఇది చూపిస్తుంది. మోషే విధేయత అంటే ఊరికే ఆజ్ఞలు పాటించడం కాదు. అవును. అది దేవుని జ్ఞానం మీద, ఆయన అధికారం మీద, ఆయన మాటకున్న ప్రాముఖ్యత మీద మోషేకున్న పూర్తి నమ్మకాన్ని, గౌరవాన్ని చూపిస్తుంది. ఆలోచించండి, సీనాయి పర్వతం మీద దేవునితో గడిపిన తర్వాత దేవుని మాటను ఎంత జాగ్రత్తగా పాటించాలో మోషేకు పూర్తిగా అర్థమయ్యుంటుంది. నిజమే. ఈ తక్షణ సంపూర్ణ విధేయతే ఆ తర్వాత జరగబోయే అద్భుతానికి, అంటే దేవుని మహిమ రావడానికి దారివేసింది. కరెక్ట్. ఆ విధేయత ఎలా పనిచేసిందో తర్వాత వచనాల్లో చూస్తాం. చెప్పినట్టే 17వ వచనంలో 2వ సంవత్సరం మొదటి నెల మొదటి రోజున మందిరం నిలబెట్టబడింది. ఆ తర్వాత మోషే చేసిన పనుల లిస్టుంది. 18, 19వ వచనాల్లో దిమ్మలు వేయడం, పలకలు అమర్చడం, పెందెబద్దలు బిగించడం, స్తంభాలు నిలబెట్టడం, పైన గుడారం వేయడం, దానిపై కప్పు వేయడం. ఇవన్నీ చదువుతుంటే ఆ అరణ్యంలో ఇంత పెద్ద పని ఎలా చేశారా అనిపిస్తుంది. అవును, మనం తేలిగ్గా చదివేస్తాం కాని ఆనాటి పరిస్థితుల్లో, అరణ్యంలో, పైగా మోసుకెళ్లేలా పోర్టబుల్ ఉండే ఇంత పెద్ద సంక్లిష్టమైన నిర్మాణం కట్టడం వెనుక ఎంత నైపుణ్యం, ఎంత కష్టం, ఎంత అంకితభావమున్నాయో. అవును, బెసలేలు లాంటి వాళ్లను దేవుడే నియమించాడు కదా. ఖచ్చితంగా. ముందు అధ్యాయంలో చదివాం, అయినా ప్రతి అడుగు, ప్రతి మేకు, ప్రతి కొలత దేవుడిచ్చిన ప్లాన్ ప్రకారమే జరిగిందని గుర్తుంచుకోవాలి. ఇది మనుషుల ప్రతిభకు, దేవుని ప్రణాళికకు అద్భుతమైన కలయిక. ఇక్కడొక విషయం నన్ను బాగా ఆకట్టుకుంది. 20 నుంచి 32 వచనాల వరకు చూస్తే మోషే ఒక్కో వస్తువును దాని చోట పెట్టినప్పుడు మందసంలో శాసనాలు ఉంచడం, బల్లపై రొట్టెలు పెట్టడం, దీపవృక్షం వెలిగించడం, ధూపం వేయడం, బలులు అర్పించడం, గంగాళంలో నీళ్లు పోసి కడుక్కోవడం, ఇలా ప్రతి పని తరువాత యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అనే మాట పదే పదే వస్తుంది, దాదాపు 7 సార్లు. ఇది ఊరికే చెప్పినట్లు లేదు. దీనికేదైనా ప్రత్యేక అర్థం ఉందా? ఖచ్చితంగా ఉంది. ఆ రిపిటిషన్ యాదృచ్ఛికం కాదు, అది ఉద్దేశపూర్వకంగానే పెట్టారు. అది 2 ముఖ్యమైన విషయాలను మనసులో నాటుకునేలా చేస్తుంది. ఒకటి, మోషే ఎంత సంపూర్ణంగా, ఎంత ఖచ్చితంగా విధేయత చూపించాడో నొక్కి చెప్పడం. ఆయన ఏదీ తన ఇష్టప్రకారం చేయలేదు. అవును. రెండవది, ఇంకా ముఖ్యమైనది, దేవుని ఆజ్ఞల యొక్క సంపూర్ణ అధికారం, ప్రామాణికత. అంటే దేవుని ఆరాధన విషయాల్లో,
ఆయన పనిలో మన ఆలోచనలకు, కొత్త పద్ధతులకు, మార్పుచేర్పులకు చోటు లేదని ఇది స్పష్టం చేస్తుంది. ఓ దేవుడు ఎలా చెప్పాడో అలాగే చేయడం ముఖ్యం. ప్రతి చిన్న విషయంలో కూడా దేవుని మాటకు లోబడటం ఎంత ముఖ్యమో ఈ రిపిటేషన్ చూపిస్తుంది. ఇది మనకు కూడా ఒక పాఠం లాంటిది. వావ్, అది చాలా లోతైన విషయం. చివరికి 33వ వచనంలో మందిరం చుట్టూ ఆవరణం ఏర్పర్చి ఆవరణ ద్వారపు తెర వేయడంతో మోషే పని సంపూర్తి చేసెను అనుంది. దేవుడు చెప్పిన పనులన్నీ పూర్తయ్యాయి. ఆ తరువాతేం జరిగింది? అదే అసలైన క్లైమాక్స్ కదా. పని పూర్తయిన వెంటనే ఊహించని అద్భుతమైన సంఘటన 34వ వచనం చదువుతుంటేనే గూస్బంప్స్ వస్తాయి. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. మొత్తం గుడారం దేవుని మహిమతో నిండిపోయింది. ఎస్, ఇదే క్లైమాక్స్. దేవుని ఆమోద ముద్ర ఇది. మనుషులు విధేయతతో ఆయన చెప్పిన ప్రతి మాట పాటిస్తూ కట్టిన ఆ చోటును దేవుడు తన నివాసంగా స్వీకరించాడని, తన ప్రజల మధ్యకు వాళ్లతో ఉండటానికి నిజంగా వచ్చాడని చెప్పడానికి ఇంతకంటే గొప్ప రుజువు ఏముంటుంది? నిజమే. ఆ మేఘం, ఆ తేజస్సు, మహిమ, హీబ్రూలో కవోద్, మనం షెకీనా మహిమ అంటాం గదా, ఇవి బైబిల్లో దేవుని ప్రత్యక్షతకు, ఆయన పవిత్రమైన ఉనికికి గుర్తులు. ఇంతకుముందు సీనాయి పర్వతం మీదకు దిగివచ్చిన అదే మహిమ ఇప్పుడు ప్రజల మధ్య, వాళ్ల క్యాంపు మధ్యలో కట్టిన గుడారంలోకి వచ్చింది. ఎంత గొప్ప విషయం! ఆ తేజస్సు ఎంత తీవ్రంగా ఉందంటే 35వ వచనం ప్రకారం ఆ మేఘము దానిమీద నిల్చుటచేత యెహోవా తేజస్సు మందిరమును నింపేను గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్లలేకుండెను. అంటే మోషే కూడా, అంతటి నాయకుడు కూడా ఆ మహిమ వల్ల లోపలికి వెళ్లలేకపోయాడు. ఇది ఆశ్చర్యంగా లేదా? అవును, చాలా ఆశ్చర్యం. ఇది దేవుని సంపూర్ణ పవిత్రతను, ఆయన మహిమ ఎంత గొప్పదో, ఎంత తీవ్రమైనదో చూపిస్తోంది. పాపస్వభావమున్న పరిమితమైన మనుషులం మనం. అపరిమితుడైన, పాపరహితుడైన, పవిత్రుడైన దేవుణ్ణి పూర్తి తేజస్సును నేరుగా చూడటం, తట్టుకోవటం అసాధ్యం. మోషే దేవునితో మాట్లాడినవాడే, అయినా ఈ ప్రత్యక్ష మహిమను భరించలేకపోయాడు. కాని ఇక్కడొక అద్భుతమైన విరుద్ధమైన విషయముంది. ఇంత పవిత్రుడైన దేవుడు, మనుషులు దగ్గరికి రాలేనంత మహిమగల దేవుడు, అదే సమయంలో తన ప్రజలతో ఉండటానికి, వాళ్ల మధ్య నివసించడానికి ఈ గుడారాన్ని ఎంచుకున్నాడు. అవును. అంటే ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేంటంటే, దేవుని అపారమైన పవిత్రత, ఆయన సామీప్యత, ఆయన కృప, ఈ మూడు ఒకేసారి కనిపిస్తున్నాయి. ఆయన చాలా పవిత్రుడు, అయినా మనతో ఉండాలని ఆశించే ప్రేమగల దేవుడు. ఆ మేఘం కేవలం దేవుని ఉనికికి గుర్తుమాత్రమే కాదు కదా, వాళ్లకు ప్రాక్టికల్గా కూడా ఉపయోగపడింది. 36, 37 వచనాలు చెబుతున్నాయి. ఆ మేఘం గుడారంపైనుంచి లేచినప్పుడు ఇజ్రాయేలీలు ప్రయాణం చేసేవాళ్లు, అది నిలిచి ఉన్నంతకాలం వాళ్లు అక్కడే ఆగేవాళ్లు. అంటే వాళ్ల ప్రయాణాన్ని కూడా దేవుడే నడిపిస్తున్నాడు. ఖచ్చితంగా. ఇది వాళ్ల ముందున్న 40 ఏళ్ల అరణ్య యాత్రలో దేవుడు నిరంతరం ప్రత్యక్షంగా నడిపిస్తాడనడానికి స్పష్టమైన, కంటికి కనిపించే నిదర్శనం. ఎప్పుడు కదలాలి, ఎప్పుడు ఆగాలి, ఏ వైపు వెళ్లాలి, ఎక్కడ క్యాంపు వెయ్యాలి, ఈ ముఖ్యమైన నిర్ణయాలన్నీ ఇక వాళ్ల చేతుల్లో లేవు. వావ్! దేవుడే వాళ్ల జర్నీ ప్లాన్ చేసి అడుగు అడుగునా నడిపిస్తున్నాడు. ఇది వాళ్లకు ఎంత భద్రతనిచ్చుంటుందో, ఎంత నిశ్చింతనిచ్చుంటుందో ఊహించండి. వాళ్ల దారి వాళ్లకి తెలియకపోయినా నడిపించేవాడు తమతోనే ఉన్నాడని తెలుసు. చివరి వచనం 38 ఈ చిత్రంని పూర్తి చేస్తుంది. ఇశ్రాయేలీయులందరి కన్నుల ఎదుట పగటివేళ యెహోవా మేఘము మందిరము మీద ఉండెను, రాత్రివేళ అగ్ని దానిమీద ఉండెను. వారి సమస్త ప్రయాణములలో ఇలాగునలే జరిగిను. పగలు మేఘం, రాత్రి అగ్ని, ఎప్పుడూ వారితో. ఆ మేఘం పగలు ఎండవేడి నుండి వాళ్లకు నీడనిచ్చి కొంచెం రిలీఫ్ ఇచ్చుండొచ్చు. రాత్రి ఆ అగ్నిస్తంభం అరణ్యపు చిమ్మ చీకట్లో వెలుగు ఇవ్వడమే కాదు, బహుశా చలి నుండి వెచ్చదనాన్ని కూడా ఇచ్చుండొచ్చు. ఇది దేవుడు భౌతికంగా కూడా వాళ్లను చూసుకుంటున్నాడని చూపిస్తోంది. అవును. అయితే అంతకంటే ముఖ్యంగా ఇది దేవుని నిరంతర తోడు, ప్రెజెన్స్, ఆయన మార్గదర్శకత్వం, గైడెన్స్, ఆయన సంరక్షణ, ప్రొటెక్షన్ అనే 3 కీలకమైన విషయాలను సూచిస్తోంది. వాళ్ల ఆ సుదీర్ఘమైన, కష్టమైన ప్రయాణాల్లో ప్రతిక్షణం భౌతికంగా, ఆధ్యాత్మికంగా దేవుడు వాళ్లతోనే ఉన్నాడు అనే నిజాన్ని ఇది ప్రతిరోజూ, ప్రతి రాత్రి వాళ్లకు గుర్తు చేస్తూనే ఉంది. అద్భుతం. కాబట్టి నిర్గమకాండము 40వ అధ్యాయాన్ని
కేవలమొక టెక్నికల్ రిపోర్ట్లాగా చూడలేము. ఇది అంతకంటే చాలా ఎక్కువ. ఇందులో దేవుని ఖచ్చితమైన ప్లాన్, మనిషి విధేయతకున్న శక్తి, పవిత్రత యొక్క ప్రాముఖ్యత, దేవుని అంగీకారం, ఆయన ప్రత్యక్ష మహిమ, ఆయన నిరంతర నడిపింపు, సంరక్షణ, ఇలా ఎన్నో లోతైన ఆధ్యాత్మిక సత్యాలు కనిపిస్తున్నాయి. హ్మ్. సరి, దీనంతటి అర్థమేమిటి అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే, దేవుడు తన ప్రజలతో ఒక క్రమబద్ధమైన, పవిత్రమైన, దగ్గరి సంబంధాన్ని ఎంతగానో కోరుకుంటున్నాడని, వాళ్ల మధ్య వాళ్లతో కలిసి ఉండటానికి ఇష్టపడుతున్నాడని స్పష్టమవుతుంది. దీన్నింకా పెద్ద చిత్రంతో కలిపి చూస్తే, ఈ ప్రత్యక్షపు గుడారం కేవలం ఆనాటి ఇశ్రాయేలీలకే కాదు, ఆ తర్వాత తరాలక్కూడా ఒక ముఖ్యమైన నమూనాగా పనిచేసింది. వాళ్ల జాతీయ, మత, సామాజిక జీవితానికి ఇదే సెంటర్ పాయింట్ అయింది. అవును. వాళ్ళ ఆరాధన, వాళ్ళ చట్టాలు, పండుగలు, ప్రయాణాలు అన్నీ ఈ దైవిక ఉనికి చుట్టూనే తిరిగాయి. ఇదొక విధంగా దేవుడు మనుషులతో కలిసి ఉండటానికి, వాళ్ల మధ్య నివసించటానికి ఏర్పాటు చేసిన ఒక భూలోక నమూనా. ఆ తర్వాత కట్టిన యెరూషలేము దేవాలయానికి ఇదొక సూచన. ఇంకా చెప్పాలంటే, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు తన ప్రజలతో నివసించటానికి ఇదొక నీడలాంటిది, ఒక ప్రవచనాత్మక చిత్రంలాంటిది. ఈరోజు మనం నిర్గమాకాండము 40వ అధ్యాయంలోని ప్రత్యక్షపు గుడార స్థాపన, దాని వెనుక ఉన్న గొప్ప ప్రాముఖ్యతను వివరంగా మాట్లాడుకున్నాం. దేవుడిచ్చిన ఖచ్చితమైన ఆదేశాలు, మోషే చూపిన సంపూర్ణ విధేయత, ప్రతి వస్తువును, యాజకులను పవిత్రపరచటం, ఆ తర్వాత దేవుని మహిమ ఆ గుడారాన్ని నింపటం, ఆ మేఘం, అగ్నిస్తంభం ద్వారా దేవుడు వాళ్లను నడిపించటం, ఇలాంటి అద్భుతమైన విషయాలు చూశాము. అవును. ఈ అధ్యాయం మనకొక ఆలోచన రేకెత్తించే ప్రశ్నను మిగిల్చి వెళ్తోంది. ఆనాడు దేవుడు తన నివాసం కోసం ఇంత పవిత్రమైన, ఇంత వివరాలతో కూడిన భౌతిక నిర్మాణాన్ని కోరుకున్నాడు కదా. మరి నేటి కాలంలో కొత్త నిబంధన వెలుగులో విశ్వాసుల శరీరాలు, అలాగే విశ్వాసుల సమూహమైన సంఘం దేవుని ఆలయం అని పిలవబడుతున్నాయి. అవును. అలాంటప్పుడు ఆనాటి గుడారంలోని ఆ క్రమం, ఆ పవిత్రత, దేవుని మాటకు లోబడటం, ప్రతిష్ఠించటం లాంటి సూత్రాలు, అవి నేటి మన వ్యక్తిగత జీవితాలకు, మన సంఘ జీవితాలకు ఎలా వర్తిస్తాయి? మన హృదయాలను, మన సమూహాలను దేవుడు నివసించడానికి ఇష్టపడే పవిత్ర స్థలాలుగా ఎలా కాపాడుకోవచ్చు? బహుశా ఈ ప్రశ్నపై లోతుగా ఆలోచించటం మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు సహాయపడుతుంది.